హలో మిస్టర్ జగ్లక్, ఇక్కడ ఏపీలో ఏం పీకుతున్నావు హే? అదేంటి రాహుల్ అన్న అలా మాట్లాడుతూ ఉన్నావు? ఏం పీకడం ఏంటి? లేకపోతే ఏంటి హే? ఒక పక్క ఫేక్ ఓటర్లు క్రియేట్ చేస్తున్నారని అధికార పార్టీపై నేను యుద్ధం చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం పీకుతున్నావు? అంటే అది రాహుల్ అన్న, అది ఇక్కడ నా పరిస్థితి ఏమీ బాగాలేదు. లిక్కర్ స్కామ్ లో పీకల దాకా మునిగిపోయి ఉన్నా. నీకు స్కామ్లు కేసులు ఎప్పుడు ఉండేవేగా, కనీసం నాకు సపోర్ట్ గా ఒక మాట మాట్లాడలేదు హే. నీకు ఇప్పుడు పర్సనల్ గా చెప్తా ఉన్నాలే అన్న, ఫేక్ ఓటర్లు అనేది చాలా దారుణమని తెలియజేస్తా ఉన్నా, ఖండిస్తా ఉన్నా. హే జగ్లక్, ఇక్కడ నువ్వు ఎర్రి పప్పవా, నేను ఎర్రి పప్పానా? మన ఇద్దరం ఎరిపాపల్లమేలే అన్న. ఇంతకీ దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు? హే, నువ్వు అతి తెలివితేటలు చూపించుకో హే. మొన్న ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడు ఈవీఎం కుట్ర జరిగింది అన్నావా లేదా హే? ఖచ్చితంగా ఈవీఎం కుట్ర వల్లే నేను అధికారంలోకి రాలేకపోయాను అని చెప్తా ఉన్నా. నీ గురించి బాగానే చెప్పుకుంటావు హే, మరి అక్కడ దేశవ్యాప్తంగా నేను ఒక పోరాటం చేస్తూ ఉంటే నువ్వెందుకు దానికి స్పందించకుండా మౌనంగా ఉంటున్నావు? ఈ లిక్కర్ గిక్కర్ అని చెప్పకు. టిఫిన్ చేయట్లేదా, భోజనం చేయట్లేదా, ఎగ్ పప్పు తినట్లేదా, పబ్జీ గేమ్ ఆడటం లేదా, పడుకోలేదా, ప్యాలెస్ లో టైమే లేదన్నట్లు చెప్తావు.